సో, కమింగ్ టు ఈ సెషన్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే దీని ద్వారా మనం ఏదన్నా ట్రేడింగ్ చేయగలమా లేదా అనేది ఇంటెన్షన్ గాదు. అసలు ఈ టైంలో యాక్చువల్‌గా ఇన్వెస్ట్ చేయాలా వద్దా? అంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎస్పెషల్లీ కరోనా వైరస్ వల్ల స్ప్రెడ్ అయితున్న ప్రాబ్లమ్స్ వల్ల మార్కెట్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా ఇంకొన్ని రోజులు ఆగాలా? ఒకవేళ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇది బేసిక్‌గా ఈ 2, 3 క్వెషన్స్‌ని మనం క్లారిఫై చేసుకోవడానికి కోసం ఈ ఇన్వెస్టర్ సెమినార్. ఇంతకుముందు ఇంగ్లీష్‌లో చేసాము. ఇప్పుడు తెలుగులో చేస్తాం. ఫస్ట్ ఇంగ్లీష్‌లో చేసాం దీన్ని. తర్వాత ఇప్పుడు తెలుగులో చేస్తున్నామనమాట. సో, ఫస్ట్ మన ముందు ఇప్పుడు ఫస్ట్ ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే, ఇక్కడి నుంచి ఇప్పటిదాకా మనకి 3 క్వెషన్స్ ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్నాయి. ఇప్పటిదాకా ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఒకవేళ ఇంకా పడే ఛాన్సెస్ ఉంటే ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? చేస్తే ఎక్కడ చేయాలి? ఇది మేజర్ మనకు ముందున్న 3 క్వెషన్స్. ఒక్కసారి మనం మామూలుగా లాస్ట్ వరల్డ్‌లో ఉన్న మేజర్ ఇండిసెస్ గనక చూసుకున్నట్టయితే దాదాపు అన్ని ఇండిసెస్ మీరు చూసినట్టయితే అన్ని ఇండిసెస్ 20, 30% పైన పడ్డాయి. లాస్ట్ యాక్చువల్లీ 1 మంత్‌లో కొద్ది రికవరీ వచ్చింది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే 20, 30% మినిమమ్ డౌన్ సైడ్ కనిపిస్తుందన్నమాట. అన్ని ఇండిసెస్‌లో అక్రాస్ ద వరల్డ్. ఏదో ఇండియా ఒక్క దగ్గరో లేకుంటే వేరే ఒక కంట్రీలో అని కాకుండా దాదాపు అన్ని కంట్రీస్‌లో కూడా ఈ 20, 30% డిక్లైన్స్ గ్లోబల్ ఇండిసెస్‌లో కనిపిస్తుంది. సో, ఇది ఇక్కడే ఆగిపోతుందా? ఇక్కడ ఇంకా ముందరికెళ్తుందా? లేదా ఇంకా పడుతుందా? అనేది నెక్స్ట్ మనకున్నది. సో, ఇప్పటిదాకా ఉన్న సిట్యుయేషన్ ప్రకారం అయితే ఆల్‌మోస్ట్ ఆల్ మేజర్ ఇండిసెస్ డౌన్‌లో నెగెటివ్‌లో ఉన్నాయి. కొన్ని కొన్ని ఇండిసెస్ అంటే మెజారిటీ ఆఫ్ ఇండిసెస్ యాక్చువల్లీ బేర్ మార్కెట్ టెరిటరీ. సాధారణంగా ఎనీ ఇండెక్స్ కనుక 20% కంటే ఎక్కువ డిక్లైన్ అయితే దాన్ని బేర్ మార్కెట్ అంటాం అన్నమాట. అంటే పడిపోయే మార్కెట్ అంటాం. సో, ఇప్పుడు మనం చూసుకుంటే దాదాపు అన్ని ఇండిసెస్ లాస్ట్ 3 మంత్స్‌లో చూసుకుంటే 20, 30% ప్రీవియస్ ఇయర్ నుంచి చూసుకుంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి చూసుకుంటే ఈ రికవరీని వదిలేస్తే 20, 30% పైన పడ్డాయన్నమాట. మొన్న మనకి లాస్ట్ 15, 20 డేస్ నుంచి వస్తున్న రికవరీ కాకుండా చూస్తే దాదాపు అన్ని 20+% కింద పడ్డాయి. సో, మనకిప్పుడు ఉన్న మేజర్ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా? సో, ఇట్లా మార్కెట్ ఆల్రెడీ పడ్డాయి. 20%, 30% పడ్డాయి. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మన ముందున్న మేజర్ క్వెషన్. దీన్ని తెలుసుకోవాలంటే ఆబ్వియస్‌లీ మనకి రెండే విధానాలండి. ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఎస్పెషల్లీ మార్కెట్స్ పరంగా మనకు రెండే ఆప్షన్స్ ఉంటాయి. గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ గతంలో ఎట్లా బిహేవ్ చేశాయి? ఎట్లా పడ్డాయి? దాన్ని మనం కొద్దిగా అంచనా వేసుకొని దాన్ని స్టడీ చేసుకుంటే ఫ్యూచర్‌లో ఎలా ఉండేదని అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా అయితుందని చెప్పడానికి లేదు కానీ ఒక అవగాహన వస్తుంది. ఫ్యూచర్‌లో ఎలా ఉండొచ్చు అనేది. సో, గతంలో మార్కెట్స్ ఎలా బిహేవ్ చేశాయి? ఎస్పెషల్లీ బేర్ మార్కెట్స్ ప్రతిసారి మార్కెట్ పడ్డప్పుడు ఎలా బిహేవ్ చేశాయనేది మనకి ఇంపార్టెంట్ క్వెషన్ ఇప్పుడు. మన పరంగా చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్‌లో చూసుకుంటే మనకి 2001, 2 తర్వాతే యాక్టివ్‌గా స్టార్ట్ అయినాయి మార్కెట్స్ ట్రేడ్ అవ్వడం. నిఫ్టీ గానియండి ఇవన్నీ. స్టాక్ మార్కెట్స్ కాస్త వెరీ యాక్టివ్‌గా పార్టిసిపేషన్ పెరిగి స్టార్ట్ అయింది 2001 ఆ టైం నుంచి. సో, అంతకుముందు చాలా బేర్ మార్కెట్స్ వచ్చినాయి ప్రపంచంలో. సో, అప్పుడు మార్కెట్స్ ఇప్పుడు మనకి ఈవెన్ ఇండియా ఎంత పెద్ద ఎకానమీ అయినా గాని, చైనా ఎకానమీ ఎంత పెద్దదైనా గానియండి, ఇప్పటికీ యూఎస్ ఒక పెద్ద బెంచ్ మార్క్ లాగానే కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో, యూఎస్ మార్కెట్స్ దాదాపు లాస్ట్ 100 ఏళ్ల నుంచి ఉన్నాయి గాబట్టి, మనకి ఒక అవగాహనొస్తుంది. అది ఇంతకుముందు యూఎస్ మార్కెట్స్ పడ్డప్పుడు ఎట్లా బిహేవ్ చేశాయి? ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఒక అందాజా తెలుసుకోవడానికి యూఎస్ మార్కెట్స్ ఎట్లా బిహేవ్ చేసాయో చూద్దాం ఒక్కసారి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చండి. ఆపండి. లేదన్నా ఏమన్నా విషయంలో క్లారిటీ కావాలంటే ఒకసారి ఆపొచ్చు నన్ను. మనం కొద్దిమందే ఇద్దరు ముగ్గురమే ఉన్నాం గాబట్టి ఇబ్బంది గూడా ఉండదు. సో, ఇది యూఎస్‌లో దాదాపు 12 మేజర్ బేర్ మార్కెట్స్ వచ్చాయండి. 19 అంటే వరల్డ్ వార్ II తర్వాత 1946 నుంచి 2008 వరకు దాదాపు 12 మేజర్ బేర్ మార్కెట్స్. బేర్ మార్కెట్స్ అంటే యావరేజ్‌గా 20% నేను ఇందాకన్నట్టు 20% కంటే ఎక్కువ కింద పడితే ఒక మార్కెట్‌ని దాన్ని బేర్ మార్కెట్‌లోకి వెళ్ళిపోయిందని చెప్తాము. సో, యూఎస్‌లో గత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 12 బేర్ మార్కెట్స్ వచ్చాయి. అంటే 12 సార్లు ఇండెక్స్ కనీసం 20% కంటే ఎక్కువ పడ్డది కింద. 20 మినిమమ్ 20% పడింది. సో, ప్రతిసారి ఆబ్వియస్‌లీ ఒకే లెవెల్‌లో పడకపోవచ్చు. కానీ యావరేజ్‌గా తీసుకుంటే మనం ఇప్పుడు దీని దీని ప్రకారం చూసినట్టయితే యావరేజ్‌గా 30% దాకా పడ్డది ప్రతిసారి.
కొన్నిసార్లు 20% పడింది. కొన్నిసార్లు 40% పడింది. కొన్నిసార్లు 50% పడింది. బట్ యావరేజ్‌గా తీసుకుంటే ఈ 12 సార్లలో 30% దాకా పడ్డది. అది ఎన్ని రోజుల్లో పడిందంటే 14 నెలలు. ఓవరాల్‌గా 14 మంత్స్ ఒక బేర్ మార్కెట్ వస్తే సాధారణంగా కొన్ని సార్లు 2, 3 మంత్సే ఉంటుంది. కొన్ని సార్లు 5, 6 ఇయర్స్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ మనకి 14 నెలలు బేర్ మార్కెట్ ఉంటుంది ప్రతిసారి. సో, ఇప్పుడొచ్చిన బేర్ మార్కెట్ ఎన్ని రోజులు ఉంటుంది అని ఒక అంచనా వేయడానికి ఇదొక బేరీజ్ అన్నమాట. అంటే ఒక సంవత్సరం నుంచి 14 నెలలు ఉండే అవకాశం ఉండొచ్చు అన్న ఒక అంచనా తెలుసుకోవడానికి కోసం ఇదన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి పడ్డ తర్వాత మార్కెట్ రికవర్ అవ్వడానికి దాదాపు 2 ఏళ్ళు పట్టింది. అంటే ఇప్పుడు లెట్స్ సే ఈ రోజు నుంచి మార్కెట్ ఒక 20% కింద పడితే, 30% కింద పడితే, దాన్ని మళ్ళీ ప్రీవియస్ హైస్ పడే కంటే ముందు ఉన్న హైస్ మార్కెట్ రీచ్ అవ్వడానికి దాదాపు 24 నెలలు పట్టింది ప్రతిసారి యావరేజ్‌గా తీసుకుంటే. కొన్ని సార్లు ఆబ్వియస్‌లీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు కొన్నిసార్లు చాలా తొందరగా రావచ్చు. కొన్నిసార్లు డిలే అవ్వచ్చు. బట్ ఓవరాల్‌గా యావరేజ్‌గా తీసుకుంటే మనం లాస్ట్ వరల్డ్ వార్ 2 దగ్గర నుంచి ప్రతిసారి మార్కెట్ రికవర్ అవ్వడానికి ఒకసారి కింద పడిన తర్వాత 24 నెలలు టైం పట్టింది దానికి. నెక్స్ట్ వచ్చేసి మన మార్కెట్ స్పెసిఫిక్‌గా చూసుకుంటే ఇండియన్ మార్కెట్ స్పెసిఫిక్‌గా చూసుకున్నట్టయితే మనకి 2000 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు మార్కెట్ 20% కంటే ఎక్కువ పడ్డదన్నమాట. 4 టైమ్స్. అవి ఒకటి 2001 డాట్ కామ్ క్రైసిస్, ఐటీ సైడ్ డాట్ కామ్ క్రైసిస్ అని మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. దాని తర్వాత 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ యూఎస్‌లో అయితే వచ్చిందో దాని వల్ల వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మార్చ్ 2015 ఆ టైంలో ఒకసారి వచ్చింది మనకి. అంటే 20% కంటే ఎక్కువ పడ్డది మార్కెట్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి రీసెంట్‌గా ఈ జనవరిలో ఎప్పుడైతే మార్కెట్ పడ్డదో అప్పుడు ఇంకో బేర్ మార్కెట్ వచ్చింది. ఎందుకంటే మీరు చూసినట్టయితే 2001, 2002లో ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన కరెక్షన్ అది దాదాపు 53% పడిపోయింది మార్కెట్. 53% డిక్లైన్ అయింది మార్కెట్ ఓవరాల్‌గా. అండ్ నంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని నెలలు ఉందంటే అది 20 నెలలు దాదాపు అట్లాగే ఉండింది మార్కెట్. అంటే బేర్ మార్కెట్‌లోనే ఉంది 20 నెలలు. దాని తర్వాత రికవరీ అవ్వడానికి డిసెంబర్ 2003 ఆ టైంకి మళ్ళీ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో అంటే పడేటప్పుడు ఫిబ్రవరి 2000లో ఎప్పుడైతే మార్కెట్ పడిందో, ఆ పడే ముందు ఏవైతే హైస్ ఉన్నాయో 1818, 1818 లెవెల్స్ అది రీచ్ అవ్వడానికి మార్కెట్ మళ్ళీ డిసెంబర్ 2003 వరకు రాలేదు ఆ లెవెల్స్. అంటే 25 నెలలు పట్టింది మార్కెట్‌కి మళ్ళీ ఆ బాటమ్స్ నుంచి రికవర్ అవ్వడానికి. అట్లాగే మనకి రెండో మేజర్ బేర్ మార్కెట్ సినారియో కనిపించింది జాన్ 2008లో. 2008లో ఎప్పుడైతే ఫైనాన్షియల్ క్రైసిస్ యూఎస్‌లో స్టార్ట్ అయిందో, అప్పుడు మనం మేజర్‌గా ఇది చూసాం. మేజర్ ఫాల్ చూసాం. అప్పుడు పడ్డప్పుడు మార్కెట్ దాదాపు 64% పడింది. మీరు చూసినట్టయితే మీ స్క్రీన్ చూడగలుగుతున్నారు అనుకుంటున్నాను. 64% ఆహా! మార్కెట్ కింద పడింది. సో, 6357 లెవెల్స్ నుంచి జాన్ 2008లో 6357 హైస్ నుంచి నవంబర్ 2008లో 2252 లెవెల్స్ వరకు కింద పడింది మార్కెట్. అంటే ఓవరాల్‌గా ఈ బేర్ మార్కెట్ ఉన్నది 11 మంత్స్. కానీ స్పేస్ ఆఫ్ బేర్ మార్కెట్ చూడండి దాదాపు 64% డిక్లైన్ అయింది మొత్తం మార్కెట్. అంటే వెల్త్ అనేది 64% వెల్త్ ఏదైతే జాన్ 2008లో ఉందో అది మొత్తం వైప్ ఔట్ అయిపోయింది. బై నవంబర్ 2008 64% వెల్త్ వైప్ ఔట్ అయిపోయింది. సో, మళ్ళీ రికవర్ అవ్వడానికి మార్కెట్‌కి అక్టోబర్ 2013 వరకు మళ్ళీ ఆ 6357 లెవెల్స్ రీచ్ కాలేదు మార్కెట్. అంటే దాదాపు 58 నెలలు అంటే ఒక 5 ఏళ్లు పట్టింది మార్కెట్‌కి మళ్ళీ రికవర్ అవ్వడానికి. అంటే ప్రీవియస్ హైస్ రీచ్ అవ్వడానికి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత 5 ఏళ్లు పట్టింది. నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 2015లో మళ్ళీ మనకొక మేజర్ డిక్లైన్ కనిపించింది. 20% కంటే ఎక్కువ పడ్డది మార్కెట్. సో, ఇది 25% పడింది. అప్పుడొచ్చిన కరెక్షన్ మార్కెట్‌లో 25% డిక్లైన్ అయింది. ఇది కూడా కరెక్షన్ దాదాపు 12 నెలలు ఉండింది. మార్కెట్ 12 నెలలు ఓవరాల్‌గా కిందనే ఉంది. మళ్ళీ రికవర్ అవ్వడానికి మాత్రం ఈసారి ఎప్పుడైతే 2016 ఆ టైంలో ఎప్పుడైతే బేర్ మార్కెట్ వచ్చిందో రికవరీ టైం మాత్రం మనకి 12 నెలలే తీసుకుంది. అంతకుముందు డిసెంబర్ 2001లో వచ్చినప్పుడు 25 మంత్స్ తీసుకుంది. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్‌లో వచ్చినప్పుడు దాదాపు 5 ఏళ్లు తీసుకుంది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే మార్చ్ 2015లో వచ్చిందో 12 నెలలు మాత్రమే మార్కెట్ టైం తీసుకుంది రికవర్ అవ్వడానికి. అంటే మళ్ళీ ప్రీవియస్ 9120 లెవెల్స్ రీచ్ అవ్వడానికి 12 నెలలు పట్టింది మార్కెట్‌కి. అంటే మార్చ్ 2017లో మళ్ళీ హైస్ ఏవైతే ఉన్నాయో ఆ హైస్ బ్రేక్ చేసి దాని పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ మేజర్ బేర్ మార్కెట్ ఇప్పుడు చూస్తున్నాం. అంటే జాన్ 2020 నుంచి మనకి మార్కెట్
ఎప్పుడైతే హైస్ చేసిందో 12,430 హైస్ చేసిన తర్వాత దాదాపు 40% పడింది. మార్చ్‌లో 40% పడింది. ఏప్రిల్‌లో కొంత రికవరీ వచ్చింది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే 40% మార్కెట్ డిక్లైన్ అయింది. సో, ఇప్పుడు మన ముందున్న మేజర్ క్వెషన్ ఏంటంటే, ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ రికవర్ అయిపోతోందా? లేకుంటే ఇంకా పడే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే మిగతా వాటికంటే మనకి ఆల్రెడీ తెలుసు. రికవర్ అయినాయి. దాని టైమ్ ఎప్పుడు రికవర్ అయింది ఏంటనేది మనకంత ఐడియా ఉంది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం ఒక మార్కెట్ కరెక్షన్‌లో ఆల్రెడీ మార్కెట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ కరెక్షన్‌లో ఉన్నాం మనం ఎగ్జాక్ట్‌గా. సో, ఇప్పుడు కరెక్షన్ అయిపోయిందా? బేర్ మార్కెట్ అయిపోయిందా? లేదా ఇంకా పడే అవకాశం ఉందా? అన్నది మన ముందున్న మేజర్ క్వెషన్. సో, ఇప్పుడు దీన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటనేది కొంత అవగాహన ఉండాలి. ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో, ఈ కరోనా వైరస్ పాండమిక్ ఏదైతే చూస్తున్నామో ప్రపంచవ్యాప్తంగా, దాదాపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇట్లాంటి సిట్యుయేషన్ ఏ ప్రపంచ దేశం ఫేస్ చేయలేదండి. మనకు అప్పుడప్పుడు ఎబోలా వైరస్ బ్రేకౌట్ అయ్యింది. సార్స్ వైరస్ బ్రేకౌట్ అయింది. కాకపోతే ఇవన్నీ ఒక లిమిటెడ్ ఏరియా వరకే కన్‌ఫైన్ అయినాయన్నమాట. అంటే ఒక చిన్న ప్రదేశానికి 1, 2 దేశాలు గానియండి, లేదా ఒక 4, 5 దేశాల వరకే పరిమితమైనాయి. సో, దాని ఇంపాక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కలగలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక ఈవెంట్ వల్ల దాని ఇంపాక్ట్ రావడం అనేది ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. సో, గో మనకి ఇంక ముందు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఇది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందా? కంట్రోల్ అయిందా లేదా ఫస్ట్. ఈ వైరస్ స్ప్రెడ్ అనేది. నెక్స్ట్ థింగ్ మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడనట్టు లాక్‌డౌన్ అనేది ఫస్ట్ టైమ్ చూస్తున్నాం. లాక్‌డౌన్‌లో ఒక ఇదేంటంటే సాధారణంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ కానియండి, లేదా ఇంకెప్పుడైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏ దేశంలో అయినా ఎక్కడైనా గాని జనాల దగ్గర డబ్బులు కొనడానికి డబ్బులు ఉండవన్నమాట. ఖర్చు పెట్టడానికి డబ్బులు సాధారణంగా ఉండవు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటంటే ప్రజల దగ్గర డబ్బులున్నా గానీ, దాన్ని ఖర్చు పెట్టే అవకాశం లేకుండా ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫోర్స్డ్ లాక్‌డౌన్ అన్నమాట. మామూలుగా అందరూ నార్మల్‌గా ఉంటే ఇప్పటికి మామూలుగా మనం ఖర్చు పెట్టడం నార్మల్ ఖర్చులు అవన్నీ నడిచేది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏంటంటే మనకి ఫోర్స్డ్ లాక్‌డౌన్ అంటున్నాను. అంటే ప్రజల దగ్గర డబ్బులున్నా గానీ బయటికెళ్ళి ఖర్చు పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. సో, ఇదొక స్పెసిఫిక్ సిట్యుయేషన్. ఒక కొత్త సిట్యుయేషన్. మనం ఇప్పటిదాకా ఎప్పుడు ఫేస్ చేయని సిట్యుయేషన్ అన్నమాట. సో, ఇది కంటిన్యూ అయితుందా లేదా అన్న దానికి మనకి ఫస్ట్ 2 క్వెషన్స్ మనమే ఆన్సర్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కంట్రోల్ అయితుందా? అవ్వదా ఇమ్మీడియేట్‌గా? లేదు వ్యాక్సిన్ ఏమన్నా వస్తే అది ఎప్పటి వరకు రావచ్చు. ఎందుకంటే అన్‌లెస్ అంటిల్ ఈ 2 జరిగితే తప్ప మనకి పూర్తిగా ఎకానమీ కోలుకోవడం, పూర్తిగా మనం ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడడం అనేది జరగదు. సో, ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం చూసుకుంటే మనం ఎకానమీ ఆల్రెడీ కొన్ని దేశాలు ఓపెన్ చేస్తున్నాయి. ఇండియాలో గూడా మెల్లమెల్లగా లాక్‌డౌన్ ఈవెన్ దో మన కేసెస్ పెరుగుతున్నప్పటికీ ఎకానమీ ఇంకా తట్టుకోలేదన్న ఉద్దేశ్యంతో కొంత ఆల్రెడీ ఎకానమీ ఓపెన్ చేస్తున్నారు. ఇది ఆబ్వియస్‌లీ నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి. మనం లాస్ట్ 60 రోజుల క్రితం తీసుకుంటే దేశం మొత్తం మీద ఒక 200, 300 కేసులుండేది. ఇప్పుడు దాదాపు 80,000 కేసులయితున్నాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ ఎకానమీ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి, లాక్‌డౌన్ నుంచి మెల్లమెల్లగా సడలిస్తున్నాం కాబట్టి, ఇంకా పెరిగే అవకాశాలు గూడా ఉంటాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ప్రజలు బిహేవ్ చేసే విధానం కానియండి, ఖర్చు పెట్టే విధానం కానియండి మారతాయి. చాలా కంపెనీల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ట్రావెల్ ఇండస్ట్రీ తీసుకోండి. ఇట్లాంటి ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో, ఇంకా పడే అవకాశాలు మార్కెట్‌కి ఎక్కువుండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచే మార్కెట్ ఇమ్మీడియేట్‌గా రికవర్ అయిపోతుందా? లేదా? అన్న దానికి క్వెషన్ చూసుకుంటే, ఇంకొద్దిగా పైకెళ్ళే కరెక్షన్ ఉన్నా గాని, ఓవరాల్‌గా కింద పడే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు మనం ప్రస్తుతానికి మధ్యలో ఉన్నాం మనం. ఈ సిట్యుయేషన్ మధ్యలో ఉన్నాం. చార్ట్ పరంగా చూసుకుంటే ఇది ఆహ్, మార్కెట్ పడిన తర్వాత కొంత రికవర్ అయింది. మార్కెట్ రికవరీలో ఉంది ప్రస్తుతానికి ఇంకా. సో, మనం ప్రస్తుతానికి 9,000 100, 150 ఆ లెవెల్స్‌లో ఉన్నాము. మార్కెట్ దాదాపు 9,700 దాకా 850 దాకా పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చింది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన కింద మేజర్ సపోర్ట్స్ వచ్చేసి 6,000 లెవెల్స్, 6,500 లెవెల్స్ అనేది మనకి నిఫ్టీకి మేజర్ సపోర్ట్ లెవెల్స్. 7,000 నుంచి 6,500, 6,300 లెవెల్స్ అనేది మేజర్ సపోర్ట్ లెవెల్స్. అట్లాగే మనం ఆల్రెడీ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ చూసుకుంటే మార్కెట్ ఆల్రెడీ ఇండెక్స్ ఆల్రెడీ ఆ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అయితుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయి దాని కింద ట్రేడ్ అయితుంది. సో, ప్రస్తుతం మనం ఇక్కడ ఎటుగాని ప్రదేశంలో ఉన్నామన్నమాట. అంటే అటు సపోర్ట్ దగ్గర లేము, అట్లాంటి రెసిస్టెన్స్ దగ్గర కూడా లేము. సో, అన్‌లెస్ అంటిల్ ఇండెక్స్ దీన్ని బ్రేక్ చేస్తే తప్ప మనం మార్కెట్ మళ్ళీ రికవర్ అయితుందని చెప్పడానికి అవకాశం లేదు. అలాగే దీని కింద
టెస్ట్ చేసేంత వరకు మార్కెట్ కింద పడదు అన్న చెప్పడానికి కూడా లేదు. ఇక్కడ సపోర్ట్స్ దగ్గరకొస్తే అప్పుడు ప్రాబబ్లీ మనం మార్కెట్ మళ్ళీ పైకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సపోర్ట్స్ దగ్గర ఉంది కాబట్టి. సో, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ మిడిల్‌లో ఉన్నాం కాబట్టి మనం ఏం చెప్పడానికని అవకాశం ఖచ్చితంగా ఇది జరుగుతుంది అన్న అవకాశం లేదనమాట. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాకన్నట్టు ఇంకొద్దిగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ ఎటు గాని లెవెల్‌లో ఉంది. ఎందుకంటే పైన రెసిస్టెన్స్ దగ్గర లేదు. అట్లా అని పూర్తిగా సపోర్ట్ దగ్గర లేదు. మధ్యలో ఉంది. సో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ సమయమా? కాదా? అంటే ఆబ్వియస్‌లీ చాలా మంది దగ్గర ఉన్న మేజర్ క్వెషన్ ఇది. ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న మేజర్ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? దీనికి గూడా ఆబ్వియస్‌లీ నేనిందాకన్నట్టు మన కరెక్షన్స్ ఇందాక జూసినప్పుడు ప్రతిసారి మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఎంత కరెక్ట్ అయితోంది? ఎన్ని రోజులు కరెక్షన్‌లో ఉంటుంది? దాని తర్వాత రికవరీకి ఎంత టైం పట్టిందనేది ఒక అవగాహన తీసుకున్నాం. ఇప్పుడు మనం చూడాల్సిందేంటంటే మళ్ళీ ఆబ్వియస్‌లీ ప్రీవియస్ టైమ్ అయినప్పుడు ప్రతిసారి మార్కెట్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఒక బేర్ మార్కెట్ వచ్చిన తర్వాత ఎంతవరకు ఆహ్, మళ్ళీ గెయిన్స్ ఇచ్చింది? ఎంత రికవరీ అయింది? ఎట్లా రికవరీ అయింది? అదొకటి మనం అంచనా వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత మనకు ఎంతవరకు లాభాలొచ్చే అవకాశం ఉన్నాయనేది ఒక చిన్న అవగాహన వస్తుంది. సో, ఇది చూసుకుంటే నేనిందాక చెప్పినట్టు డో జోన్స్ అనేది యూఎస్‌లో వన్ ఆఫ్ ది మేజర్ బెంచ్ మార్క్ ఇండిసెస్ అండి. ఇది దాదాపు 100 ఏళ్ల నుంచి ఉంది. మన 1910, 1900 సమయం నుంచి ఈ ఇండెక్స్ అనేది ట్రేడ్ అయితూ వస్తోంది. సో, దీనిలో ఏంటంటే ఓవరాల్‌గా ఎకానమీకి సంబంధించిన అన్ని ఇండస్ట్రీస్‌ని, సెక్టార్స్‌ని క్రోడీకరించి ఒక ఇండెక్స్ తయారు చేస్తాం. సో, అపార్ట్ ఫ్రమ్ ఇది 1929 దగ్గర నుంచి నేను దాదాపు డేటా తీసుకున్నాను. 1929 అనేది మనకి అంటే స్టాక్ మార్కెట్స్ ఫాలో అయినప్పుడు దాదాపు మనకి చాలా మంది గుర్తుండే ఇయర్. ఎందుకంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిసెషన్స్ వచ్చిన టైం అది. యూఎస్ మార్కెట్ దాదాపు 90% మొత్తం పడిపోయి చాలా కంపెనీస్ కానియండి, చాలా మంది లిటరల్‌గా రోడ్డు మీద పడిపోయి, కంపెనీస్ మూతపడిపోయి, అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా విపరీతంగా పెరిగిపోయి, ఒక విధంగా చూడాలంటే ఓ జింబాబ్వేయన్ ఎకానమీ ఎట్లా అయిందో అట్లా అయింది యూఎస్‌లో. అంటే 90% మార్కెట్ మొత్తం డిక్లైన్ అయిపోయిందన్నమాట. సో, అది రికవర్ అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఎందుకంటే అది ఇందాక చెప్పినట్టు ప్రపంచంలో అంత భారీగా రిసెషన్ మన మోడర్న్ టైమ్‌లో అంటే 1900 తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ ఎప్పుడు జరగలేదు. 1929 తర్వాత మళ్ళీ ఎప్పుడు జరగలేదు. అంత భారీగా మార్కెట్ నష్టపోయింది. అది రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. సో, 1929లో వచ్చిన కరెక్షన్ మళ్ళీ అది రికవర్ అవ్వడానికి దాదాపు 25 ఏళ్ళు 22 ఏళ్ళు పట్టింది మార్కెట్‌కి. 22 ఏళ్ల తర్వాత అప్పుడు మళ్ళీ మార్కెట్ రికవర్ అయింది. కాకపోతే అది ఒక ఎక్సెప్షన్ అనుకోండి. ఎందుకంటే ఇప్పటిదాకా అట్లాంటిది మళ్ళీ ఎప్పుడు రిపీట్ కాలేదు. అట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడు రాలేదు. ఆహ్, మనం మళ్ళీ మేజర్ కరెక్షన్ వచ్చింది 1956లో ఈ డౌ జోన్స్ మళ్ళీ పడింది. 20% పడింది. దాని తర్వాత రికవరీ అనేది చూసుకుంటే పీరియడ్ మనకి 9 నెలల టైంలోనే మళ్ళీ రికవర్ అయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే రికవర్ అయిన తర్వాత మార్కెట్ ఎంత వరకు పైకెళ్ళింది. మార్కెట్ పడింది 20% సరే. మనం గనక ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంత పైకొచ్చింది? ఎంత మనకు గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరిక్కడ చూసినట్టయితే 2 గెయిన్స్ కాలమ్స్ ఉన్నాయి. సాధారణంగా మనం గెయిన్స్ అంటే కింద నుంచి ఎంత పైకొచ్చిందనేది తీసుకుంటాం. కానీ నేనిక్కడ కాలిక్యులేషన్ చేయడానికి ఏం చేశానంటే, ఆబ్వియస్‌లీ మనం బాటమ్స్ కింద ఖచ్చితంగా కింద పట్టుకోవడం అనేది కష్టం కాబట్టి, నేను తీసిందేంటంటే, మనం ఒక 10% మార్కెట్ పడ్డప్పటి నుంచి మార్కెట్ మిడిల్‌లో పడుతున్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశానన్నట్టు నేను తీసుకున్నాననమాట. ఈ హైకి, లోకి మధ్య ఉన్న డిఫరెన్స్‌ని యావరేజ్ చేసి, అక్కడ గనక మనం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినట్టయితే ఎంత రిటర్న్స్ వస్తాయనేది కాలిక్యులేషన్ చేశాను. సో, దాని ప్రకారం తీసుకుంటే మనకి మనం గనక 1950లో ఎవరైనా ఎనీ ఇన్వెస్టర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తే అంటే మార్కెట్ సగం పడుతున్నప్పుడు సగం టైం నుంచే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే దాదాపు 57% రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ మనం బాటమ్స్ నుంచి కాలిక్యులేట్ చేస్తే రిటర్న్స్ అనేది 77% రిటర్న్స్ వచ్చినాయి. అట్లాగే 1961లో మళ్ళీ యూఎస్‌లో ఇంకో పెద్ద బేర్ మార్కెట్ వచ్చింది. అప్పుడు దాదాపు మార్కెట్ 29% పడింది. 29% పడిన తర్వాత రికవరీ టైమ్ అనేది 1.3 ఇయర్స్‌లో రికవర్ అయిపోయింది మార్కెట్. అప్పుడు గూడా మనకి రిటర్న్స్ మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మిడ్‌వే త్రూ ద మార్కెట్ ఫాల్ గనుక ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి 58% రిటర్న్స్ వచ్చాయి. ఒకవేళ మనం లోస్ నుంచి తీసుకుంటే 90% రిటర్న్స్ వచ్చినాయి. ఇట్లా మీరు చూసినట్టయితే దాదాపు ప్రతి పెద్ద ఫాల్ తర్వాత మళ్ళీ మార్కెట్ రికవరీ అనేది బాగా ఇచ్చింది. ఇక్కడ మనం మధ్యలోంచి తీసుకుంటే 31% రిటర్న్స్ వచ్చినాయి. బాటమ్స్ నుంచి తీసుకుంటే 70% రిటర్న్స్ వచ్చినాయి. 1966లో వచ్చింది. అట్లాగే 1973లో వచ్చిన ఫాల్ 46% మార్కెట్ పడింది.
రికవర్ అవ్వడానికి దాదాపు 7.9 ఇయర్స్ 7.5 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది. కానీ దాని తర్వాత వచ్చిన మార్కెట్ బుల్ ర్యాలీ ఏదైతే ఉందో దాదాపు 235% రిటర్న్స్ ఇచ్చింది. ఒకవేళ మనం లోస్ నుంచి గనుక తీసుకున్నట్టయితే 381% రిటర్న్స్ వచ్చినాయన్నమాట. ఇట్లా మనం మీరు చూసినట్టయితే ప్రతి రిసెషన్ తర్వాత, ప్రతి రిసెషన్ గాని, బిగ్ మార్కెట్ ఫాల్ తర్వాత అంతే ఫాస్ట్‌గా మార్కెట్ రికవరీ అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ మనం 1990లో గనక వచ్చింది చూసుకుంటే దాదాపు 337% రిటర్న్స్ ఇచ్చింది మార్కెట్ పడిన తర్వాత. రికవరీకి కూడా 6 మంత్సే పట్టింది. ఒక్కటి మీరు గమనించినట్టయితే రాను రాను మార్కెట్ రికవరీ టైమ్స్ అనేది ఫస్ట్‌లో చాలా ఎక్కువ ఉండేది. 20 ఏళ్ళు ఉంది. దాని తర్వాత మెల్లమెల్లగా 2, 3 ఇయర్స్‌కి రికవరీ టైమ్ అనేది పడిపోయిందన్నమాట. యావరేజ్‌గా తీసుకుంటే 3 ఇయర్స్ మాక్సిమం రికవరీ టైమ్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాం. ఒక 37% పడింది డౌ జోన్స్ కూడా. ఇది దాదాపు 1 ½ మంత్‌లోనే పడింది. పీరియడ్ చూసుకున్నట్టయితే 1 ½ మంత్‌లోనే పడింది మార్కెట్. పెద్ద టైమ్ ఫ్రేమ్ లేదు. సో, ఇక్కడి నుంచి మార్కెట్ ఎంత పడుతుంది? ఒకవేళ పడితే మళ్ళీ రికవరీ ఎంతుంది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. సో, దీని ప్రకారం గనక మనం చూసుకుంటే రికవరీ టైమ్ ఫ్రేమ్, రికవరీ అయిన తర్వాత గెయిన్స్ ఎంత ఇస్తుంది దాని ప్రకారం చూసుకుంటే ఆబ్వియస్‌లీ 37% పడింది కాబట్టి మార్కెట్ ఇంకో 20% పడొచ్చు. బట్ మనం ఖచ్చితంగా బాటమ్స్ పట్టుకుంటా అంటే దాదాపు ఏ ఇన్వెస్టర్ గానియండి, ఎవరు గానియండి బాటమ్స్ పట్టుకోవడం అనేది దాదాపు కష్టం. సో, బాటమ్స్ పట్టుకోవడం ట్రై చేయకుండా మనం ఇన్వెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయడం అనేది బెటర్ వే అన్న నా ఒపీనియన్. నెక్స్ట్ మన మార్కెట్ పరంగా చూసుకుంటే నిఫ్టీలో మనం ఇందాక అన్నట్టు దాదాపు 3 మేజర్ ఈవెంట్స్ జరిగినాయి. ఫిబ్రవరి 2001లో కామ్ క్రాష్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒకసారి. దాని తర్వాత మళ్ళీ జాన్ 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు, మళ్ళీ మార్చ్ 2015లో మనకి ఎప్పుడైతే మార్కెట్ పడిందో అప్పుడు. సో, దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే దాదాపు అంటే వితౌట్ ఎనీథింగ్ చూసుకుంటే 375% మనకి గెయిన్స్ ఇచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు నేను ఎగ్జాక్ట్ బాటమ్స్ తీసుకోలేదు గెయిన్స్ కాలిక్యులేట్ చేయడానికి. మిడ్‌వే త్రూ ద ఫాల్ నేను కన్సిడర్ చేశానన్నమాట. అంటే మార్కెట్ ఒక ఆహ్, రూ. 1000 పడితే అంటే 1800 నుంచి 845 దాకా మార్కెట్ పడినట్టయితే నేను 1200 నుంచే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కాలిక్యులేట్ చేసి తీసిన గెయిన్స్ ఇవి. సో, మనం 1200, 800 ఎగ్జాక్ట్‌లీ కాకుండా 1200, 1500 దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనకొచ్చిన గెయిన్స్ 377%. మనం గనక కాంపౌండెడ్ యాన్యుయల్ గ్రోత్ రేట్ తీసుకుంటే అంటే ప్రతి సంవత్సరం మనకి యావరేజ్‌గా ఎంతొస్తుందని తీసుకుంటే 28% రిటర్న్స్ ఇచ్చింది. ఫిబ్రవరి 2008లో గనక మనం ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసుంటే. నెక్స్ట్ మన మేజర్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ పడింది. దాని తర్వాత మనకొచ్చిన గెయిన్స్ చూసుకుంటే 112% గెయిన్స్ ఇచ్చింది. దీని యావరేజ్ కాంపౌండ్ రేటెడ్ తీసుకుంటే మనకి 12.59% రిటర్న్స్ ఇస్తుంది. కాంపౌండెడ్ రేట్ ఆఫ్ రిటర్న్స్. మళ్ళీ మార్చ్ 2015లో తర్వాత మార్కెట్ 56% నెట్ రిటర్న్స్ ఇచ్చింది. యాన్యుయల్ కాంపౌండెడ్ గ్రోత్ రేట్ తీసుకుంటే మనకి 12% రిటర్న్స్ ఇస్తుంది. మీరు చూసినట్టయితే దాదాపు ఫస్ట్‌ది 28% ఇచ్చింది. దాని తర్వాత 2, 12, 12, 12.5%, 12% ఇస్తుంది. మనం ఏ ఎఫ్‌డి తీసుకున్నా లాస్ట్ 10, 15 ఏళ్ల నుంచి తీసుకున్నా గానీ, ఎనీ అసెట్ క్లాస్ కాంపౌండెడ్ యాన్యుయల్ గ్రోత్ రేట్ అనేది నాకు తెలిసి 10% కంటే ఎక్కువ వచ్చినవి చాలా తక్కువ. ఏదన్నా రియల్ ఎస్టేట్‌లో ఒకటి చోట్ల వచ్చుంటుంది గానీ, ఓవరాల్‌గా రియల్ ఎస్టేట్‌లో కూడా అంత కాంపౌండెడ్ యాన్యుయల్ గ్రోత్ రేట్ అనేది రాలేదు. ఇక ఎఫ్‌డి పరంగా తీసుకుంటే మనకి యావరేజ్‌గా వచ్చేది 7% తీసుకోండి. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం తీసుకున్నా గానీ 7.5% మాక్సిమం రిటర్న్స్ వస్తున్నాయి. సో, మనకి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది 12%, 12.59% యావరేజ్‌గా ఇస్తుంది. మనం అదృష్టం బాగుండి కొన్ని కొన్ని సార్లు ఆహ్, 2000 గనక పీరియడ్ తీసుకున్నట్టయితే దాదాపు 28% కాంపౌండ్ యాన్యుయల్ గ్రోత్ రేట్ రిటర్న్స్ ఇచ్చింది. సో, ఇప్పుడు ఆహ్, నా పరంగా మనం ఇప్పుడు చూసిన వాటన్నిటి ప్రకారంగా చూసినట్టయితే, నా పరంగా నేను చెప్పే పర్సనల్ ఒపీనియన్ అంటే ఆబ్వియస్‌లీ ఇది కరెక్ట్ టైమ్. ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైమ్. ఎందుకంటే మనం మార్కెట్స్ ఆల్రెడీ 40% పడ్డాయి. ఇంతకంటే ఇంకో 10% పడొచ్చు. కానీ ఖచ్చితంగా బాటమ్స్ పట్టుకోవడం అనేది దాదాపు ఎవ్వరు చేయలేరు కాబట్టి, మనం మెల్లమెల్లగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం అనేది ఒక బెటర్ వే అన్నది నా ఉద్దేశం. మనం ఒకవేళ నిజంగానే మీరు నాతో ఏకీభవించితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలా పెద్ద క్వెషన్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మార్కెట్‌లో ఆహ్, ఈ నాలెడ్జ్ గానియండి, అవగాహన గానియండి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానియండి తెలియకపోవచ్చు. టైం గూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇక్కడే చూసుకున్నట్టయితే ట్రేడర్స్ చాలామంది
ఓన్లీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అట్లా కాకుండా వేరే వృత్తులు చేసుకుంటూ, బిజినెస్ చేసుకుంటూ, జాబ్స్ చేసుకుంటూ, ట్రేడ్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకోవాలంటే ఫస్ట్ మన రిస్క్ లెవెల్ ఏంటి? మనం ఎలా మార్కెట్‌లో చేయగలం అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ క్వెషన్ మనం ఏసుకోవాల్సిందేంటంటే మనం మార్కెట్‌లో టైమ్ స్పెండ్ చేయగలమా? ఎంత వరకు టైమ్ స్పెండ్ చేయగలం? మనం దాని గురించి కొంత నేర్చుకోగలగడం, దాని మీద కొద్దిగా టైమ్ స్పెండ్ చేయడం, దాన్ని ఖచ్చితంగా కొద్దిగా రెగ్యులర్‌గా మానిటర్ చేయగలగడం, ఇవన్నీ మనం చేయగలిగినట్టయితే, మనం డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇవన్నీ మనం మామూలుగా చేయలేము అనుకుంటే, ఆబ్వియస్‌లీ బెటర్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్. ఎవరైనా త తను మార్కెట్‌లో ఉండి కాస్త టైమ్ స్పెండ్ చేసి కొంత నేర్చుకొని మార్కెట్స్ గురించి, ఏదైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ స్టాక్స్ గురించి చదివి, ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఆబ్వియస్‌లీ డైరెక్ట్‌గా వాళ్ళంతట వాళ్ళే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మనం ఇంత టైమ్ స్పెండ్ చేయలేము, కాస్త ఇది మనకి తెలుసుకోవడం కష్టం, మనకు వేరే వాటిల్లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్ వే. ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది. దాన్ని వేరే వాళ్ళు అంటే ఆ సమయాన్ని వెచ్చించగలిగిన వాళ్ళు పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్ దాన్ని మేనేజ్ చేస్తారు కాబట్టి అది బెటర్ వే ఆఫ్ గోయింగ్ అహెడ్ విత్ ద ఇన్వెస్ట్‌మెంట్. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్‌లో గూడా మనకి డిఫరెంట్ కేటగరీస్ మేజర్‌గా తీసుకుంటే 3 మెయిన్ కేటగరీస్ ఉంటాయి. లో రిస్క్ ఆర్ కన్జర్వేటివ్ ఫండ్స్ ఉంటాయి. మీడియం రిస్క్ ఉన్నవి, హై రిస్క్ ఉన్నవి. ఇప్పుడు లో రిస్క్ ఫండ్స్ ఏంటంటే డెట్ ఫండ్స్ సాధారణంగా గవర్నమెంట్ డెట్స్ కానియండి లేదా ఆహ్, కార్పొరేట్ డెట్స్‌లో గూడా బెటర్ క్వాలిటీ కార్పొరేట్ డెట్స్ ఉన్న ఫండ్స్ ఉంటాయి. ఇవి సాధారణంగా ఏంటంటే డెట్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్. లార్జ్ క్యాప్ ఫండ్స్ కొంత డెట్‌లో కొంత ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రిటర్న్స్ హెవీగా రాకపోవచ్చు. బట్ కన్సిస్టెంట్‌గా రిస్క్ తక్కువతో రెగ్యులర్‌గా వస్తుంది. ఇది సాధారణంగా ఎవరికి బాగా సూటబుల్ అంటే పెన్షనర్స్‌కి గానియండి, 50 ఇయర్స్ పైబడిన వాళ్ళకి గానియండి, ఇట్లాంటి ఫండ్స్ ఐడియల్. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్‌లో రిస్క్ తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, అట్లాంటి వాళ్ళకి ఈ ఫండ్స్ అనేది బెటర్ వే. అంటే రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. కానీ గ్రోత్ అనేది నార్మల్‌గా ఉంటుంది. మరీ ఎక్కువ గ్రోత్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీడియం రిస్క్ ఫండ్స్. ఈ ఫండ్స్ సాధారణంగా ఏం చేస్తాయంటే, కొంతవరకు లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో అంటే బ్లూ చిప్ కంపెనీస్‌లో పెడతాయి. మిగతా తి మిగతాది మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్‌లో కొంత మిడ్ క్యాప్ కంపెనీస్‌లో వాటిలో పెడతాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి గ్రోత్ అనేది వాల్యూ పెరగడం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే రిస్క్ కూడా కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గనక మనం కరెంట్ సిట్యుయేషన్‌లో తీసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ నిఫ్టీ ఇండెక్సే తీసుకోండి. నిఫ్టీ ఇండెక్స్ 30% పడితే మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవన్నీ దాదాపు 40, 50% పైన పడ్డాయి. నిఫ్టీ అసలు పడకముందే దాదాపు మిడ్ క్యాప్ ఫండ్స్ కానియండి, స్మాల్ క్యాప్ ఫండ్స్ కానియండి, కంపెనీస్ కూడా తీసుకుంటే మిడ్ క్యాప్ ఇండిసెస్ 50%, 60% డిక్లైన్ కూడా మనం చూసాం. సో, ఆబ్వియస్‌లీ వాటిలో రిటర్న్స్ ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, ఇది మోర్ సూటబుల్ ఎవరికంటే ఓ 30-40 ఇయర్స్ ఉండి కాస్త రెగ్యులర్ ఇన్‌కమ్ ఉండి వెల్త్ క్రియేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది 2 అంటే ఒక బ్యాలెన్స్‌డ్ వే ఎళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది బెటర్ ఫండ్స్ అన్నమాట. ఇట్లాంటి ఫండ్స్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ మిక్స్డ్ ఫండ్స్ ఉన్నవి బెటర్ బెటర్ వే ఆఫ్ గోయింగ్. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి హై రిటర్న్ హై హై రిస్క్ ఫండ్స్ ఉంటాయి. ఇవి ప్రధానంగా కొంతవరకు లార్జ్ క్యాప్స్‌లో పెట్టినప్పటికీ మెజారిటీగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో కంపెనీస్‌లో పెడుతుంటాయి. సో వీటిలో ఏంటంటే అడ్వాంటేజ్ రిటర్న్స్ వచ్చినప్పుడు మల్టీ బ్యాగర్ కంపెనీస్ పట్టుకోవడం గాని, హెవీగా మనకి గ్రోత్ రావడం గాని ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి డౌన్ సైడ్ కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మన పర్టిక్యులర్ రిస్క్ లెవెల్స్‌ని బట్టి, మన కెపాసిటీని బట్టి, ఎక్కడ ఏజ్‌ని బట్టి గూడా 50 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఆబ్వియస్‌లీ హై రిస్క్ ఫండ్స్‌లో పెట్టడం అనేది అంతగా సజెస్టబుల్ కాదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితున్న వాళ్ళు ఆబ్వియస్‌లీ వెల్త్ క్రియేషన్ ఇంపార్టెంట్ కాబట్టి కొంతవరకు హై రిస్క్ ఫండ్స్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టడం, మిగతాది మోడరేట్ రిస్క్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టడం అనేది బెటర్ వే. ఇప్పుడు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఆబ్వియస్‌లీ నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఆబ్వియస్‌లీ మార్కెట్‌లో టైమ్ స్పెండ్ చేయగలరు. వాళ్ళంతట వాళ్ళు అనాలిసిస్ కొంత సపోర్ట్‌తో అంటే మొత్తం వాళ్ళే చేయగలరన్నది కాకుండా కొంత సపోర్ట్‌తో అనాలిసిస్ చేయగలిగిన వాళ్ళకి ఈ పర్టిక్యులర్ 4 సెక్టర్స్ అనేది బెటర్ ఛాన్స్ ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్. ఇండివిడ్యువల్ కంపెనీస్‌ని నేను ఆబ్వియస్‌లీ ఇక్కడ స్పెసిఫై చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ సైజ్‌ని బట్టి, పోర్ట్‌ఫోలియోని బట్టి, రిస్క్‌ని బట్టి కంపెనీ సెలక్షన్ అనేది ఉంటుంది. బట్ బ్రాడ్‌గా చూసుకుంటే ఈ 4 సెక్టర్స్ గోయింగ్ అహెడ్ మనకి త్వరగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫార్మా సెక్టర్ ఎందుకంటే ఆబ్వియస్‌లీ మీరిప్పుడు ఇంత పడ్డప్పుడు గూడా మార్కెట్ ఓవరాల్‌గా నిఫ్టీ 40% పడ్డప్పుడు గూడా ఫార్మా ఇండెక్స్ కనుక తీసుకుంటే మనకు పెద్దగా పడలేదు. ఫార్మా కంపెనీస్ ఇప్పటికీ మంచిగా స్ట్రాంగ్‌గానే ఉంటున్నాయి.
ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఈ సినారియోలో ఫార్మా కంపెనీస్ ఆ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్స్ కానియండి, వీటి మీద ఎక్కువ మిగతా ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోయినా ఈ ఎకనామిక్ యాక్టివిటీ కంటిన్యూ అయితుంది కాబట్టి, మనకి ఫ్యూచర్‌లో గూడా గోయింగ్ అహెడ్ కాస్త హెల్త్ మీద వాటి మీద కాన్షియస్‌నెస్ పెరుగుతుంది. సో, ఫార్మా కంపెనీస్ అనేవి ఆహ్, బెటర్ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఇండెక్ ఇప్పుడు ఇచ్చిన 4 సెక్టర్స్‌లో ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనేం కాదు. ఓవరాల్‌గా ఈ 4 సెక్టర్స్. సో, ఫార్మా ఇండెక్స్ ఫార్మా సెక్టర్ పైనుంది కాబట్టి, ఫస్ట్ ఫార్మా పెర్ఫార్మ్ చేస్తుందని అది కాదు. జస్ట్ 4 సెక్టర్స్ పాయింట్ ఔట్ చేయాలని కాబట్టి అట్లా పెట్టానంతే. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్. ఎఫ్ఎంసీజీ అంటే మనం రోజువారీ వాడే వస్తువులు తయారు చేసే కంపెనీస్. ఇవి పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎందుకున్నాయంటే, ఇప్పుడు ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు లాక్‌డౌన్ ఎండ్ అయిపోయినా గానీ, ఎకానమీ మళ్ళీ స్టార్ట్ అయినా గానీ, చాలా మటుకు వ్యక్తులు మన పరంగానే తీసుకున్నా గానీ, మనం ప్రతి ఖర్చు మళ్ళీ ఇంతకుముందు ఎట్లా చేసామో అట్లా చేయడానికి సాధారణంగా వెనకాడతాం. ఎందుకంటే అన్‌సర్టెనిటీ అనేది కొద్దిగా పెరిగిపోయింది. మనకి ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందన్న ఒక చిన్న టెన్షన్ ఉంటుంది గాబట్టి, భయం ఉంటుంది గాబట్టి, చాలామంది డబ్బుని వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికే ప్రయత్నిస్తారు గాబట్టి, నిత్యావసరాల వస్తువులు ఇట్లాంటివి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్ బేసిక్ కంపెనీస్ తీసుకోవాలంటే 'డాబర్' లాంటి కంపెనీ అనుకోండి, లేదా 'హిందుస్థాన్ యూనిలీవర్' ఇట్లాంటి కంపెనీస్ ఎందుకంటే వీళ్ళు సబ్బులు ఇవన్నీ బేసిక్ మనం రోజు వాడే వస్తువులు తయారు చేస్తారు కాబట్టి, అవి అవాయిడ్ చేయలేం గాబట్టి, ఖచ్చితంగా ఈ కంపెనీస్‌కి బిజినెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈవెన్ లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్ అయినా గాని ఈ కంపెనీస్ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎందుకు ఉంటుంది. ఎందుకంటే ఇవి మనం అవాయిడ్ చేయలేనివి. మనం దాన్ని తప్పించలేము. ఇవి ఖచ్చితంగా వాడాల్సొస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ కంపెనీస్ అనేది ముందు ఎక్కువ లాభపడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మిగతా ఖర్చులు తగ్గించుకున్నప్పటికీ ఈ ఖర్చులు తగ్గించుకునే ఛాన్స్ తక్కువుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్స్. ఫైనాన్షియల్స్‌లో ఆబ్వియస్‌లీ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏ స ఎటువంటి ఎకనామిక్ ప్యాకేజ్ ఇచ్చినా గాని, ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఎకనామిక్ ప్యాకేజ్ డిక్లేర్ చేశారు. దానిలో చాలా మటుకు లోన్స్ ఇవ్వడం గానియండి, ఇండస్ట్రీస్‌కి ఫండ్స్ ఇవ్వడం గానియండి, ఇట్లాంటి మేజర్ ప్యాకేజెసే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. సో, ఇవి ఇండస్ట్రీకి ఇయ్యాలంటే ఆబ్వియస్‌లీ త్రూ బ్యాంక్సే ఇవ్వగలదు. గవర్నమెంట్ డైరెక్ట్‌గా ఎప్పుడు ఇండస్ట్రీకి ఏది ఇవ్వలేదు. టాక్స్‌లో రిడక్షన్స్ అది వేరు కానియండి, ఏదైనా లోన్స్ పరంగా గానియండి, మిగతా విధంగా ఏమన్నా ఇయ్యాలన్నా గాని, ఆబ్వియస్ రూట్ ఏంటంటే త్రూ బ్యాంక్సే మా ప్రభుత్వం చానెల్ చేయగలదు. సో, మనం ఉన్న ఓవరాల్ బ్యాంక్స్‌లో కానియండి, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో గానియండి, బెటర్ బ్యాంక్స్ అంటే హై డెట్ లేకుండా, హై ఆహ్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ లేని బ్యాంక్స్ తీసుకుంటే మనకి ఈ బ్యాంక్స్ తొందరగా మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అయితుందో, ఈ బ్యాంక్స్ చాలా ఫాస్ట్‌గా రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్‌లో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే హెచ్‌డీఎఫ్‌సీ లాంటిది, లేదా ఐసీఐసీఐ లాంటిది, లేదా యాక్సిస్ బ్యాంక్ ఇట్లా కొన్ని బ్యాంక్స్ ఎగ్జాక్ట్‌లీ ఇదని కాదు. కోటక్ బ్యాంక్ ఒకటి. ఇవన్నీ కాస్త ఎన్‌పీఎస్ కొద్దిగా తక్కువ ఉన్న బ్యాంక్స్ కాబట్టి మనకి బెటర్ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్యూరెన్స్ సెక్టర్. ఇన్స్యూరెన్స్ సెక్టర్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే యాక్చువల్లీ మనం ఓవరాల్‌గా చూసుకున్నా గాని ఇండియాలో ఇన్స్యూరెన్స్ సెక్టర్ పెనట్రేషన్ అనేది చాలా తక్కువ. దాదాపు 2, 3% కంటే ఎక్కువ ఉండదు. చాలా మందికి ఇన్స్యూరెన్స్ అనంగానే ఏదో మనీ బ్యాక్ పాలిసీస్ ఇవి తప్ప హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒక ఇంపార్టెన్స్, లేదా టర్మ్ ఇన్స్యూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదు ఎవరు. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నాకు తెలిసినంత వరకు నా ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఇంక ముందు జనాలకి ఇన్స్యూరెన్స్ మీద అవగాహన అనేది చాలా పెరిగింది. లాస్ట్ 1 ½ మంత్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇన్స్యూరెన్స్ అనే విషయంలో చాలా మందికి ఒక అవగాహన రావడం గానియండి, దాని ఇంపార్టెన్స్ తెలియడం గాని అనేది జరుగుతోంది. ఇక ముందు గూడా దీని బయటకొచ్చిన తర్వాత కూడా ఈ యాక్టివిటీ అనేది బేసిక్‌గా పెరిగే అవకాశాలే ఎక్కువున్నాయి. ఇది లేకపోయినప్పటికీ నేను ఇందాక ముందు చెప్పినట్టు ఇన్స్యూరెన్స్ పెనట్రేషన్ అనేది ఇండియాలో చాలా తక్కువుంది. 2, 3% కంటే ఎక్కువ లేదు. మాక్సిమం 5% కంటే ఎక్కువుండదు. సో, మన మార్కెట్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువుంది కాబట్టి ఇన్స్యూరెన్స్ సెక్టర్ అనేది యాస్ ఎ సెక్టర్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా పైకెళ్ళే మంచిగా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్స్యూరెన్స్‌లో గూడా కొన్ని కంపెనీస్, ఏ కంపెనీస్ అనేది మళ్ళీ మనం ప ప పర్టిక్యులర్‌గా చూసుకోవాలి. ఎందుకంటే ఒక సెక్టర్ పెర్ఫార్మ్ చేసినంత మాత్రాన అన్ని కంపెనీస్ పైకెళ్తాయని గ్యారంటీ లేదు. సో, వితిన్ దట్ సెక్టర్ మళ్ళీ మనం స్పెసిఫిక్‌గా ఇండివిడ్యువల్ కంపెనీస్ ఏ కంపెనీస్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఏ ఏ కంపెనీస్‌లో పెట్టొచ్చనేది మళ్ళీ అదో నెక్స్ట్ క్వెషన్. బట్ యాస్ ఎ సెక్టర్ బ్రాడ్‌గా ఈ 4 సెక్టర్స్ ఇమ్మీడియేట్‌గా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తాయి. మార్కెట్ రికవరీలో ఆహ్, ప్రధానంగా అంటే ఫస్ట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఈ కంపెనీస్‌కి ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ యాస్ ఫార్ యాస్ మన ఇది ప్రెజెంటేషన్ పరంగా
ఇది ఇక్కడ దాకా నేను షేర్ చేసుకుంది. మనం క్వెషన్స్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానియండి, దీనికి సంబంధించిందైనా కొన్న వేరే దానికేమైనా సంబంధించిన వాటినైనా మీరు అడగొచ్చు. నెక్స్ట్ థింగ్ బిఫోర్ గోయింగ్ టు దట్ వెల్త్ ట్రీ ఎందుకంటే ఆబ్వియస్‌లీ వెల్త్ ట్రీలో దాదాపు క్యుములేటివ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే నాతో నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు మార్కెట్‌లో. దాదాపు 40 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళున్నాం. సాధారణంగా మనం బయట పోర్ట్‌ఫోలియోస్ తీసుకుంటే వాళ్ళు పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసి దాని తర్వాత మనకి ఆ ప్రొడక్ట్ ఇస్తారు. సో ఎనీబడీ ఎవరు ఇన్వెస్ట్ చేసినా గాని అదే పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తారు. అదే స్టాక్స్‌లో అవి చేస్తారు. కాకపోతే ఇక్కడేంటంటే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ సైజ్‌ని బట్టి ఆబ్వియస్‌లీ పోర్ట్‌ఫోలియో సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒకటే పోర్ట్‌ఫోలియో కాకుండా ఎవరికి తగ్గట్టు వాళ్ళ పోర్ట్‌ఫోలియో డిజైన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా సాధారణంగా మీరు ఎనీ వెబ్‌సైట్‌కెళ్ళినా గాని మ్యూచువల్ ఫండ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో పెర్ఫార్మ్ చేసిన టాప్ ఫండ్స్ ఇచ్చేస్తారు అంతే. లాస్ట్ 5 ఇయర్సో, లాస్ట్ 3 ఇయర్సో. అట్లా కాకుండా అది దాంతో పాటుగా సాధారణంగా మేమేం చేస్తామంటే ఆ ఫండ్స్‌లో ఉన్న స్టాక్స్ ఏంటి? ఆ స్టాక్స్ ఏ ఏ స్టాక్స్ బెటర్ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి క్లయింట్‌కి ఈ ఫండ్‌లో పెడితే బెటర్. ఎందుకంటే ప్రతి స్టాక్ ప్రతి టైము ఒకే విధంగా పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. కొన్ని కొన్ని కంపెనీస్ ఆ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్‌ని బట్టి దాన్ని బట్టి మేము ఏ ఫండ్ పెడితే బెటర్ అనేది చెప్తాం. లాస్ట్ 5 ఇయర్స్ పెర్ఫార్మన్స్ అనే కాకుండా ఇప్పుడు వాళ్ళ ఉన్న హోల్డింగ్స్ ఏంటి? ఆ హోల్డింగ్స్ ప్రకారం ఏ కంపెనీ ఏ ఫండ్స్ ఎక్కువ పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటాయనేది ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ అనేది సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసేసి అడిగితే ఇది బై చేయొచ్చా? లేదా? అనేది నేను మామూలుగా చెప్పేస్తాను. నేను రిసర్చ్‌లో పని చేశా కాబట్టి నాకు ఈ అవగాహన ఉంది. సాధారణంగా మేము కూడా క్లయింట్స్ ఫోన్ చేసి అడిగితే బై చేయాలా? సెల్ చేయాలా? లేదా ఇన్వెస్ట్ చేయాలా? అంటే చెప్పేస్తాం. కాకపోతే అది రైట్ వే ఆఫ్ డూయింగ్ కాదు. ఎందుకంటే వితౌట్ నోయింగ్ అంటే అసలు ఆ క్లయింట్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోకుండా నేను అడ్వైస్ ఇయడం అనేది రాంగ్ వే ఆఫ్ డూయింగ్. సాధారణంగా బ్రోకింగ్ ఫర్మ్స్‌లో ఏంటంటే ఇది చేయడం కష్టం. ఎందుకంటే ప్రతి క్లయింట్‌ని ఇండివిడ్యుయల్‌గా ఫోన్ చేసిన ప్రతిసారి కనుక్కొని చేయడం కష్టం కాబట్టి అది చెయ్యరు. ఇక్కడేంటంటే ఫస్ట్ ఎనీ క్లయింట్ వచ్చినా గాని ఫస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఏంటో తెలుసుకొని దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ అనేది ఇస్తాను. అసలు ఏం చేయాలి అని. నెక్స్ట్ థింగ్ దాదాపు వెల్త్ ఏదైతే ఉందో అన్ని మ్యూచువల్ ఫండ్స్ క్యాటర్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ రిస్క్ ఫస్ట్ అనేది పాలిసీ పెట్టుకొని చేస్తుంది. ఇంతకుముందు ఈ మార్కెట్‌లో మాకున్న ఎక్స్‌పీరియన్స్, అనుభవాల్ని అన్నీ చూసిన తర్వాత ఫస్ట్ ఇంపార్టెన్స్ రిస్క్‌కి ఇయ్యాలన్న ఒక మెయిన్ ప్రిన్సిపల్ పెట్టుకొని ముందరికెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు నార్మల్‌గా ఫైనాన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఎనీ ప్రొడక్ట్, ఎనీ ఇది డీల్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ ప్లానింగ్ కానియండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇప్పుడు నా నా పరంగా ఒక ఇండివిడ్యువల్ పరంగా నేను గనక నెక్స్ట్ 10 ఇయర్స్‌లో లేదా 15 ఇయర్స్‌లో నాకింత అమౌంట్ కావాలి. నాకు ఎడ్యుకేషన్ కోసం ఇంత ఖర్చులు కావాలి. నా ఇల్లు కొనుక్కోవడానికి ఇంత అమౌంట్ కావాలి. సో, ఇవన్నీ రీచ్ అవ్వాలంటే నేను ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఎట్లా చేయాలనే దాని గురించి ఒక ఓవరాల్‌గా ఒక ప్లాన్ ఏసి మీరు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ఎంత ఎంత ఇన్వెస్ట్ చేయాలి? టాక్స్ ఎట్లా సేవ్ చేసుకోవాలి? ఇవన్నీ చేయడం అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. సో, సాధారణంగా మనం ఏం చేస్తామంటే మామూలు చిట్టీలేయడమో లేదో నార్మల్‌గా చేస్తాం. సో, ఫైనాన్షియల్ ప్లానింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి యాస్పెక్ట్ ఓన్లీ ఇన్‌కమ్ యాస్పెక్టే కాకుండా రిస్క్ పరంగా గూడా ఏం చేయాలి? ఎట్లా చేయాలి? రిస్క్ ఎట్లా కవర్ చేసుకోవాలి? ఇట్లాంటివన్నీ ఆహ్, చేస్తారు. మిగతావన్నీ దాదాపు మీకు తెలిసినవే. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒకటి కంపల్సరీ. హెల్త్ ఇన్స్యూరెన్స్ నేను చెప్పేది ఎట్లా అంటే కంపెనీ మనకిచ్చినా గాని ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్‌గా వాళ్ళంతట వాళ్ళ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒకటి కంపల్సరీ ఉండాలి. ఈవెన్ ఇప్పుడు నాకు మా కంపెనీ ఇచ్చినా గాని, ఇంతకుముందు మా కంపెనీస్ ఇచ్చినా గాని, నేను దాదాపు 15 ఏళ్ల నుంచి నా ఓన్ పర్సనల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కంపెనీ షిఫ్ట్ అయ్యే ఒక వారం రోజుల మధ్యలోనే ఏదైనా రావచ్చు ఆపద, ఏదైనా జరగొచ్చు. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మన పర్సనల్‌గా ఒకటి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ బ్రోకింగ్, లైఫ్ ఇన్స్యూరెన్స్. లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటే మళ్ళీ ఇంకోటేంటంటే చాలా మందికి ఈ మనీ బ్యాక్ పాలిసీస్ ఇట్లాంటివి ఉంటాయి. అది కాకుండా టర్మ్ ఇన్స్యూరెన్స్ ఒక్కటే. ఎనీవే ఇవన్నీ దీస్ ఆర్ ద సర్వీసెస్ వి ప్రొవైడ్. రీసెర్చ్ దగ్గర నుంచి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామన్నమాట.